My dear viewers, good morning to you all. Welcome to my class. Today, I am going to introduce the grammatical topic that is tenses. And what does a tense mean? Tense means time అండి. టైమ్స్ గురించి చెప్పిన దాన్ని మనం టెన్సెస్ అన్నాం. ఇక్కడ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇన్ని టెన్స్లు ఉన్నాయి, ఎలా గుర్తుపెట్టుకోవాలి కంగారు పడక్కర్లేదు. చాలా చక్కగా చాలా ఫ్రీగా నేర్చుకున్నాం. ఓకే, షల్ వి ఎంటర్ ఇట్? Okay. Here, before going to, enter the classification, first let us know how the tenses are named so. Here, present tense means prastutam, at present. Past tense already completed. Future, bhavishyattu. This is all about tenses. Mainly, the tenses are classified into three classes. అంటే మూడు రకాలుగా విభజించాం. ఫర్ అవర్ కన్వీనియన్స్ సేక్, అంటే మనం మాట్లాడుకునేటువంటి భాషను బట్టి ఈ ప్రజెంట్ టెన్స్ను, పాస్ట్ టెన్స్ను మరియు ఫ్యూచర్ టెన్స్ను కూడా అగైన్ దే ఆర్ సబ్ డివైడెడ్ ఇంటూ ఫోర్. హియర్ లెట్ us see present tense is classified like this. ఇలా ఈ రకంగా విభజించాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్, present continuous, present perfect and present perfect continuous. In the same way, past tense, simple past, past continuous, past perfect and past perfect continuous. In the same way, future tense, simple future, future continuous, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సార్ ఇన్ని టెన్స్లు ఉన్నాయి, ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలి? చాలా ఈజీ అండి. నేను కొరిలేట్ చేస్తాను. ముందు మనం టెన్సెస్ నేర్చుకున్నప్పుడు ఏం చేస్తారంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చేస్తాను. అట్లా కాకుండా ఈ వర్టికల్గా కాకుండా హారిజాంటల్గా నేర్చుకున్నట్లయితే దీనికి సింపుల్ ప్రజెంట్ టెన్స్కి, సింపుల్ పాస్ట్ టెన్స్కి చిన్న తేడా ఉంటుంది. అదేవిధంగా వీటి మధ్యన ఉండేటువంటి డిఫరెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి దేర్ ఇస్ ద పాసిబిలిటీ ఆఫ్ ఈజీలీ అండర్స్టాండింగ్ అండ్ అట్ ది సేమ్ టైమ్ దేర్ ఇస్ ద పాసిబిలిటీ ఆఫ్ మెమరైజింగ్ ఇట్ వెరీ వెరీ ఈజీలీ. చాలా ఈజీగా మనం గుర్తుపెట్టుకోగలం. కాబట్టి ఏం చేస్తారంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్గా చెప్పుకుంటాం. కానీ ఈ ప్రోగ్రాంలో చెప్పేది ఏంటంటే ప్రతి టెన్స్లో మనకి ఇక్కడ చూసినట్లయితే సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్. ఇదే విధంగా ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్లో మనం మూడు వెర్బులు కూడా నేర్చుకోవాలి. అంటే డూయింగ్, బీయింగ్, పొసెసింగ్. కానీ ఈ కంటిన్యూస్ టెన్సెస్ ఉన్నాయి కదా 6. అంటే ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి ఓన్లీ డూయింగ్ వెర్బే వాడతారు. అంటే మనం నేర్చుకునేటప్పుడు డూయింగ్ వెర్బు, బీయింగ్ వెర్బు, పొసెసింగ్ వెర్బు, మనకి మెయిన్ ఈ డిఫరెన్స్ క్లారిటీ లేకపోక మనకి లాంగ్వేజ్ కష్టం అవుతుంది. సపోజ్ ఐఆమ్ ఏ టీచర్ అన్నాం, ఐఆమ్ గోయింగ్ టు స్కూల్ అన్నాం, ఐఆమ్ అపాయింటెడ్ అన్నాం. ఈ అసలు యామ్ యొక్క ఫంక్షన్ ఏంటి అనేది తెలుసుకోవాలంటే మనకి ఈ టెన్స్ల మీద కొంత అవగాహన రావాలి. మీకు ఒకటి మాత్రం నేను చెప్తాను గ్యారంటీగా, ఈ టెన్సెస్ అయ్యేటప్పటికి మీ ఇంగ్లీష్ అంటే ఇది అనే ఫీలింగ్ రాకపోతే నన్ను అడగండి. ఎంచేదంటే సరదాగా వినండి. ఎంచేదంటే ఇప్పుడు ఒక ఆర్డర్లో చెప్పుకుంటున్నాం ప్రతిదీ కూడా మనం, అంతే కదా. ఈ క్లాసులో చెప్పేది ఏంటి, ఆ టెన్స్లు ఎన్ని ఉన్నాయి? 3. ఒకటి 4 విభజించారు. ప్రతి టెన్స్ కూడా ఏ టెన్స్ ఎప్పుడు వాడతారు, ఆ టెన్స్ని ఐడెంటిఫై చేయడానికి దాని యొక్క స్ట్రక్చర్ ఏమిటి, ఆ టెన్స్ని సపోజ్ ఎగ్జామినేషన్లో ఇస్తే ఇది ఈ టెన్స్ అని మనం ఐడెంటిఫై చేయడానికి మనకి ఇండికేటర్స్ ఏమైనా ఉన్నాయా? ఆల్ దీస్ థింగ్స్ ఆర్ టాట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. కాబట్టి ఏంటంటే ఈ క్లాసులో టెన్సెస్ నేర్చుకున్నాం. ఈ టెన్సెస్కి వెళ్ళే ముందు మనం ఏం నేర్చుకోవాలంటే క్లాస్ 29లో ఉన్నటువంటి ఎబ్రివేషన్స్, క్లాస్ 30లో ఉన్నటువంటి ఎడిషన్ ఆఫ్ వెర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ ఈ 2 క్లాసెస్కి జాగ్రత్తగా ముందు ప్రిపేర్ అవ్వండి. ఎంచేతంటే నెక్స్ట్ క్లాస్ ఈజ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. మన జర్నీ స్టార్ట్ అయిపోతుంది. ఇది కేవలం ఈ క్లాస్లో మీకు లిస్ట్ మాత్రం చెప్పాను. నెక్స్ట్ క్లాస్కి వచ్చేప్పటికి ఒక్కోటి తీసుకుని అది ఎప్పుడు ఉపయోగిస్తారు, ఎలా ఉపయోగిస్తారు, దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి, ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాని యొక్క క్వశ్చనింగ్ ఎట్లా ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈజ్ కల్టివేటెడ్. అంతేగాని మనం ఏదో బ్లైండ్గా వెళ్ళొద్దాము. ఎందుకంటే ఒక ఆర్డర్లో వెళ్ళేటప్పుడు స్టిల్ వీ హ్యావ్ ఎనఫ్ టైమ్. వీ కెన్ కంప్లీట్ ద సిలబస్ బిఫోర్ గోయింగ్ ఫర్ అపీరింగ్ ఫర్ ఎగ్జామినేషన్స్. ఐ విల్ డూ వాట్ ఎవర్ ఐ కెన్. కాబట్టి ఏంటంటే మీరు చేయవలసింది
సగం సగం చూసేసి వదిలేయడం కాకుండా స్కిప్ చేయడం, మొత్తం అది ఏం చెప్పారు ఏంటి అనేది ఎక్కడి నుంచి అయినా కనీసం ఆర్డర్లో చూసినట్లయితే మీకు అవగాహన వస్తుంది. తర్వాత మీకు చెప్పినట్టుగా ప్రతి ఐటెం మీద ఈ వీక్ నుంచే మీకు ఒక ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది. మన పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అయింది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఎట్లా ఉంటుంది, ఏ రకంగా అడుగుతారు అనే దాని గురించి కూడా నేను కొంత మీకు చెప్తాను. అదే మీకు అంటే మనం ఏం చేసినా ఎగ్జామినేషన్స్ పాయింట్ అవుట్, కాలేజ్ ఎగ్జామ్స్ కావచ్చు, లేకపోతే మీరు సాఫ్ట్వేర్లో ఏదైనా స్క్రీనింగ్ టెస్ట్ పెట్టేటప్పుడు కావచ్చు, లేకపోతే డిఎస్సి కావచ్చు, టెట్ కావచ్చు, లేకపోతే పోలీస్ ఎగ్జామినేషన్స్ కావచ్చు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసెస్ కావచ్చు, వాట్ ఎవర్ ది నేచర్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఇంగ్లీష్ మాత్రం ఒకటేనండి. అంటే ఆ స్టాండర్డ్ బట్టి మార్చుతూ ఉంటారు. అంతేకాని దానికో స్పెషల్ కోర్సు, దీనికో స్పెషల్ కోర్సు ఉండదు. అంటే కంటెంట్ మీద మన కాన్సన్ట్రేషన్ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా వాట్ ఎవర్ ది నేచర్ ఆఫ్ ఎగ్జామినేషన్ దట్ యు రైట్, డెఫినెట్లీ యూ విల్ గెట్ సక్సీడ్ ఇన్ ఇట్, నో డౌట్ ఎట్ ఆల్. కాబట్టి ఏం చేస్తారంటే ఈ లిస్ట్ తీసుకోండి, టెన్స్లు ఇలా ఉన్నాయి, ఒక్కోటి 4 రకాలు విధించారు అని గుర్తుపెట్టుకోండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే క్లాస్ నెంబర్ 29, క్లాస్ నెంబర్ 30 మాత్రం జాగ్రత్తగా చూడండి. అంటే దీని గురించి మనం టైం వేస్ట్ చేయడం జరగదు. అక్కడ ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఈ ఎబ్రివేషన్స్ అనేవి లేకపోతే మనకు బండి నడవదు. కాబట్టి ఈ 2 క్లాస్ నెంబర్ 29 అండ్ క్లాస్ నెంబర్ 30 చాలా జాగ్రత్తగా చూడండి. ఐ థింక్ యూ మేట్ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ మై ఐడియా ఇస్. చాలా స్ట్రిక్ట్గా ప్రిపేర్ అవ్వండి. అసలు కంగారు పడే పని లేదు, నేను ఉన్నాను ఇక్కడ, ఇది చేసేదే మీకోసం, మర్చిపోకండి. ఇంచేదంటే ఒక టెన్స్ ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి, ఎందుకు వాడాలి, మనం ఎవరైనా క్వశ్చన్ వేయాలి, ఈ క్వశ్చన్ వేసాం, దీనికి ఆన్సర్ ఎట్లా వస్తుంది, క్వశ్చన్ లేకుండా ఆన్సర్ ఉండదు, ఆన్సర్ లేకుండా క్వశ్చన్ ఉండదు. అంటే 2 sides ఆఫ్ కాయిన్. అంటే క్వశ్చన్ వేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇంగ్లీష్లో. క్వశ్చన్ వేయడం వచ్చిందంటే మీకు ఇంగ్లీష్ వచ్చేసినట్టే. చాలా స్లోగా, సరదాగా, టెన్షన్ ఫ్రీగా ఉండాలి. ముందు ప్లీజ్ బీ ఫ్రీ టు ద మ్యాక్సిమం ఎక్స్టెంట్. ఆటోమేటికలీ ద పాయింట్ ఈస్ ఇన్సెటెడ్ ఇన్ యువర్ మైండ్స్, నో డౌట్ ఎట్ ఆల్. నేను చేస్తా కదా, చూడండి, సరదాగానండి, హ్యాపీ. కాకపోతే నోట్స్ ఎప్పటికప్పుడు రాసుకోండి. తర్వాత మన చాలామంది పీడిఎఫ్ పడుతున్నారు. ఐ ట్రై టు డూ ఇట్ వాట్ ఎవర్ ఐ కెన్. ఓకే, థ్యాంక్ యూ. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ ఇట్ అండ్ లైక్ ఇట్. చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. అవర్ జర్నీ స్టార్ట్స్ నౌ. అంటే టెన్సెస్ అయినాయి అంటే మీ ఇంగ్లీష్ వచ్చేసినట్టే. ఇట్స్ మై అష్యూరెన్స్, నో డౌట్ అట్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.